what's up, guys? This is Andy here. How are you people? Hope you're doing fine. Friends, welcome to Wisdom Knowledge YouTube channel. సో ప్రీవియస్గా ఎంసీక్యూస్ పార్ట్ 1 అప్లోడ్ చేస్తున్నాను 508 ఎంసీక్యూస్. సో ఇది 11th బిట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కళా విద్యలో 10 బిట్స్ అప్లోడ్ చేశాను రీసెంట్గా. సో ఇది నెక్స్ట్ వీడియో అనమాట, పార్ట్ 2. సో 11th బిట్ నుంచి చూడండి. విద్యార్థి అనుకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఈ దశలో విద్యార్థులు దేని ప్రభావం అధికంగా ఉంటుంది? సో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు? సో ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఒక స్టూడెంట్లో ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఆ స్టూడెంట్కి అని ఈ క్వశ్చన్ అనమాట. సో చూసినట్లయితే ఆప్షన్ చూడండి. మానసిక చలనాత్మక రంగం, బి మానసిక సామర్థ్యం, సి అమితాశక్తి, డి పైవేవి కాదు. సో ఆన్సర్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం. సో అతని యొక్క ఆలోచన స్థితి అలాగే కాగ్నిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల. సో ఆన్సర్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం అనేది ప్రభావితం అవుతుందన్నమాట ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల. 11th బిట్ అది. 12th బిట్ చూడండి. ప్రాథమిక దశలో కళా విద్య లక్షణాలు ఏవి? సో ప్రైమరీ స్టేజ్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క లక్షణాలు ఏంటివి అని అడుగుతున్నారు. సో అవి చూసినట్లయితే ఆప్షన్ ఏ కలిసి పనిచేసే భావం, ఆప్షన్ బి ఏకాగ్రత క్రమశిక్షణ, ఆప్షన్ సి భావ ప్రకటనకు స్వేచ్ఛనిచ్చుట. సో ఆప్షన్ డి పైవన్నీ. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో కళా విద్య అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ వల్ల సో ఒక స్టూడెంట్లో ఎటువంటి మార్పులు మనం చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూసినట్లయితే ఇవన్నీ అనమాట. పైవన్నీ అంటే ఒక ఒక ఆర్ట్ ఎడ్యుకేషన్, ఒక స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్న స్టూడెంట్ తోటి కలిసి పనిచేసే ఒక భావం అతనిలో ఏర్పడుతుంది. సో ఇద్దరు కలిసి ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఎలా చేయగలుగుతారు కలిసి అనే ఒక విషయం అనేది ఈ లక్షణం అనేది చూడొచ్చు కళా విద్య వల్ల. సో బి వచ్చేసి ఏకాగ్రత మరియు క్రమశిక్షణ అనేది పెరుగుతుంది, అతని యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే వర్క్ అనేది కరెక్ట్గా చేయాలి అనే ఉద్దేశం కూడా పెరుగుతుంది అనమాట. ఇన్ టైంలో చేయాలనే ఉద్దేశం కూడా అతనికి వస్తుంది. అలాగే భావ ప్రకటనకు స్వేచ్ఛనిచ్చుట, అతని యొక్క కంప్లీట్ ఆలోచన ఏదైతే ఉందో అతను ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. తన ఆలోచనలో ఏమైతే ఉందో అది మొత్తం బయటికి తీయొచ్చు ఈ యొక్క ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఏబిసి. సో ఆప్షన్ వచ్చి డి. సో 13th క్వశ్చన్ చూసినట్లయితే విద్యార్థుల్లో కళా విద్య పట్ల ఆసక్తి పెంపొందించే వివిధ స్థాయిల్లో చేపట్టే కార్యక్రమాలు ఏంటి? సో ఒక స్టూడెంట్ యొక్క ఆసక్తిని పెంచాలంటే ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఏమేమి అతనికి పనులు చేస్తే హెల్ప్ అవుతుంది అని చూసినట్లయితే ఆన్సర్ చూడండి. భావ ప్రకటనకు స్వేచ్ఛనివ్వాలి, ఆప్షన్ బి కళాత్మక వస్తువులను చేయుటకు ప్రోత్సహించాలి, ఆప్షన్ సి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఆప్షన్ డి పైవేవి కాదు. సో ఒక విద్యార్థిలో ఒక ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాలి, అతను ఏదైనా చేయడానికి ఎంకరేజ్ చేయాలి అని ఈ యొక్క మీనింగ్ అనమాట. సో ఆర్ట్ ఎడ్యుకేషన్ మెయిన్ ఉద్దేశమే అతను కంప్లీట్గా స్కూల్ని ఒక జైలు లాగా అతన్ని హింసిస్తున్నారు లేదా బాధ పెడుతున్నారు అనే ఉద్దేశం కాకుండా తనంతట తాను స్కూల్కి వచ్చి తనంతట తాను నేర్చుకునే విధానం కోసమే ఆర్ట్ ఎడ్యుకేషన్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం అతనికి ఎటువంటి ప్రివిలేజెస్ అంటే ఎటువంటి పద్ధతులు మనం అతనికి చూపించాలి, ఎలాగ అతనితో మెలగాలి అంటే అతని యొక్క భావ ప్రకటన, అతని యొక్క మాటని లేదా అతను చెప్పే విధానాన్ని బయటికి చెప్పుకునే విధంగా మనం ఇవ్వాలి. అంటే అతన్ని అడ్డు చెప్పే విధంగా కానీ అతన్ని స్వేచ్ఛని హరించే విధంగా కూడా ఉండకూడదు అనేది ఈ యొక్క ఆన్సర్ అనమాట. అలాగే కళాత్మక వస్తువులను తయారు చేయటకు ప్రోత్సహించాలి. సో అతను చేసే వస్తువులని క్రియేటివ్గా అతను చేసే వస్తువుల్ని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఒకవేళ బాగాలేదని కానీ లేదా నువ్వు చేయగలుగుతావా నువ్వు చేయలేవు అనే విషయాలు అట్లా చెప్పడం కాకుండా అతను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో అలా చేసినప్పుడే అతనిలో క్రియేటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది, అలాగే విద్య పైన ఆసక్తి అనేది పెరుగుతుందంట. దేనివల్ల? కళా విద్య వల్ల, ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల. సో 14th బిట్ చూడండి. వాయిద్యాలు ఎన్ని రకాలు? సో ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఇంతకుముందు
నేర్చుకోవడం కూడా మ్యూజిక్ని చెప్పడం కూడా దృశ్య కళలు అలాగే ప్రదర్శిత కళలన్నీ కూడా ఆర్ట్ ఎడ్యుకేషన్ కిందే వస్తాయి. సో ప్రదర్శిత కళల్లో ఈ యొక్క వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి వాయిద్యాలు అని అన్నారు. అండ్ అలా చూసినట్లయితే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆన్సర్ వచ్చి డి 4 టైప్స్. సో 15 చూడండి, వాయిద్యములు పేర్లు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో వాయిద్యంలో చూడండి, తంత్రి వాద్యములు, చర్మ వాద్యములు, అలాగే బి రంధ్రవాద్యములు, లోహ వాద్యములు, అలాగే శృతి సంగీత వాద్యములు. ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అంటే తంత్రి వాద్యములు, చర్మవాద్యములు, రంధ్రవాద్యములు, లోహ వాద్యములు, ఇవన్నీ వాద్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, మిగతావి కాదు. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో 16 బిట్ చూడండి, వాయిద్యముల్లో ఉపయోగములను బట్టి 3 తరగతులుగా విభజించారు, వాటి పేర్లు ఏవి? సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న రకాలు ఆల్రెడీ పైన చూసాం ఎన్ని రకాలు ఉన్నాయని. సో 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్లో ఉపయోగించే వాటిని 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. సో మొత్తం వాటి నుంచి వచ్చే మ్యూజిక్ని బట్టి 3 రకాలుగా విభజించారు. సో అవి ఏంటో చూడండి, శృతి వాద్యములు, బి సంగీత వాయిద్యములు, సి లయ వాయిద్యములు. సో డి వచ్చి ఆప్షన్ పైనివన్నీ, అంటే ఆన్సర్ వచ్చి పైవన్నీ. ఇవన్నీ 3 డిఫరెంట్ పార్ట్స్ అనమాట. సో మీరు చిన్న చిన్న ఆన్సర్లా కూడా రాయొచ్చు అనమాట. ఆన్సర్లో ఇవి బిట్స్ అన్ని కలిపి కూడా మీరు కంప్లీట్గా యూనిట్ 1లో ఉండే ఆన్సర్స్ అని రాయొచ్చు. సో అలాగే 17th బిట్ చూడండి, సంగీతంలో ఎన్ని రకాలు ఉన్నాయి? సంగీతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది విభజించారు అని చూసినట్లయితే ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6 టైప్స్గా ఈ మ్యూజిక్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో 18th బిట్ చూడండి, రాగాల్లో 2 ముఖ్యమైనవి రకాలను కనుగొనండి. సో రాగాల్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటివి? 2 ముఖ్యమైనవి. సో ఒకటి ఏ జనక రాగములు, సో బి వచ్చి జన్య రాగములు, ఆప్షన్ సి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఈ 2 టైప్స్ అనేవి ఈ రాగాల్లో ఉంటాయి అన్నమాట. సో 19th బిట్ చూడండి, వాయిద్యములు అనగా ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి చూడండి, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సంగీత పరికరములు, సమ్మేళన సమూహనం, వివిధ రకాల సంగీతంలో వెలువరించే పరికరములను వాయిద్యాలు అంటారు. సో ఆల్రెడీ ఇంతమంది చెప్పినట్టుగా వాయిద్యాలు ఎన్ని రకాలు అని చెప్పినట్లుగా ఈ ఆన్సర్ సంగీత వాయిద్యాలని, సంగీతం వెలువరించే వాయిద్యాలన్నింటినీ, ఇన్స్ట్రుమెంట్ పరికరాలన్నింటినీ వాయిద్యాలు అంటారు. సో 20 బిట్ చూడండి, కొన్ని స్వరాలు సమూహాలను ఏమంటారు? సో కొన్ని స్వరాలను కలిపి ఏమంటారు? సో అని చూసినట్లయితే ఆప్షన్ ఏ రాగం, ఆప్షన్ బి లయ, ఆప్షన్ సి సంగీతం, ఆప్షన్ డి శృతి. సో ఆప్షన్ ఏ రాగం అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో 21 బిట్ చూడండి, రాగాలను పరిశీలించి 72 ప్రధానమైన రాగములుగా నిర్ణయించారు, అవి ఏ రాగం? సో 72 ఇంపార్టెంట్ రాగాలుగా అంటే డివైడ్ చేశారంట. సో వాటిని వేటి కిందకి తీసుకొస్తారు అని చూసినట్లయితే జనక రాగం కింద తీసుకొస్తారు. సో 72 మేళకర్త రాగాల నుండి ఉద్భవించిన కొన్ని స్వరాలను ఏమంటారు? సో 72 నుంచి మళ్ళీ ఇంకా వేరే రకాల రాగాలు ఉన్నాయంట. సో ఇవన్నీ మీరు జస్ట్ అర్థం చేసుకొని వాటిని ఆన్సర్లో కూడా రాయొచ్చు అనమాట మ్యాటర్. సో ఆప్షన్ బి జన్యు రాగం కింద వస్తుందన్నమాట. సో 23rd చూడండి, తరగతి బోధనలో నాటకీకరణము ఎట్లా సహాయపడును అని అడుగుతున్నారు. సో నాటకీకరణం అనేది ఎలా ఉపయోగపడుతుంది స్కూల్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి అనేది ఈ యొక్క క్వశ్చన్ అనమాట. సో కింద ఇచ్చిన ఆప్షన్లో ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఆప్షన్ ఏ చూడండి, విద్యార్థులు భాషణ నైపుణ్యము మెరుగుపడుతుంది. ఆప్షన్ డి సమయస్ఫూర్తి అలవడుతుంది. ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో విద్యార్థుల్లో భాష నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది నాటకం అనేది, అలాగే సమయస్ఫూర్తి అనేది పెంచుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో సి ఈజ్ కరెక్ట్. సో 24th బిట్ చూసినట్లయితే సృజనాత్మకత విలువలు ఏవి? సో మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా సృజనాత్మకత. సో మనసుకు స్పందించే గుణం ఉండాలి. సో సి వచ్చి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. క్రియేటివిటీ అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉండే ప్రపంచమే క్రియేటివ్. సో అదంతా సృష్టించిందనమాట సృష్టి. సో ఈ సృష్టికి మనసుకు స్పందించే గుణం ఉండాలి. మనకు మనసు స్పందిస్తేనే ఒక పిల్లవాడిలోంచి సృజనాత్మకత అనేది బయట వెలువడుతుంది. సో అందుకనే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సో 25th బిట్ చూసినట్లయితే ప్రశంసించదగిన వాటి అందాలను, భావోద్వేగాలు, వాటి యొక్క శక్తి అంతా
నిబిడీకృతమైన ఉన్న దాన్ని ఏమంటారు? సో ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ మనం ప్రశంసించాలి అంటే మెచ్చుకోవాలి అనుకున్నట్లయితే సో దాన్ని ఏమంటారంటే దాన్ని కళారూపం అంటారు. ఆప్షన్ డి సౌందర్యం కానీ భావన వ్యక్తిత్వం అన్నీ కలిపితేనే కళారూపం అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 26 బిట్ చూసినట్లయితే కళారూపాలను ప్రదర్శనకు కొన్ని చిట్కాలు. సో కళారూపాలు ప్రదర్శన చేయాలంటే ఎలా చేయాలి, వాటికి కొన్ని చిట్కాలు ఉంటాయి. సో కింద ఇచ్చిన ఆప్షన్లో వాటిని చూపించండి అంటున్నారు. సో కళా చిత్రాలను లేదా ఫోటోగ్రాఫర్లను లామినేట్ చేయరాదు. సో ఏదైనా ఒక పెయింటింగ్ కానీ ఏదైనా ఒక వస్తువులు ఉన్న వాటిని ఫోటోగ్రాఫర్ని లామినేట్ చేయకూడదు అనమాట. వాటిని డైరెక్ట్గా చూపించాలి. సో ఆప్షన్ బి వచ్చేసి కళారూపాలను దృష్టి యొక్క స్థాయిలో వేలాడదీయాలి. సో ఏదైనా ఒక వస్తువుని మన కళ్ళకి కనిపించే విధంగా మరీ ఎత్తులో కాకుండా ఎదురుగా ఉంచి మనం వేలాడదీయాలని చెప్తున్నారు. ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉండే విధంగా చూసుకోవాలి. సో ఒకే రకంగా ఉండాలి పరిస్థితులు అనేవి. సో డిఫరెంట్గా ఉన్నట్లయితే పిల్లవాడికి లేదా మనం కళని ఆస్వాదించే తీరు అనేది మారుతుంది. సో అట్మాస్ఫియర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సన్లైట్ కరెక్ట్గా వస్తూ ఉండాలి క్లాస్ రూమ్లో, ఎయిర్ అనేది కరెక్ట్ ఫ్లో అవుతూ ఉండాలి క్లాస్ రూమ్లో. సో అలాగే ఈ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో, చిత్రపటాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా కనపడే దృష్టిలో I2 లెవెల్లో మనం పెట్టాలి అని ఒక 26 బిట్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో అలాగే 27 చూడండి. కళా ప్రదర్శనను విధానాలు ఎన్ని రకాలు? సో ఎన్ని రకాలు ఉన్నాయి కళా ప్రదర్శనలో అని అడుగుతున్నారు. సో కళా ప్రదర్శనలో ఉన్న రకాలు వచ్చేసి ఆప్షన్ బి చూడండి 6 ఉన్నాయి అన్నమాట. 6 టైప్స్ 6 టైప్ ఆఫ్ కళా ప్రదర్శనలు ఉన్నాయని చెప్తున్నారు. ఎగ్జిబిషన్ అనమాట, ఆర్ట్ ఎగ్జిబిషన్. సో కళా ప్రదర్శన విధానాలు 6 టైప్స్ ఉన్నాయి. సో 28 బిట్ చూడండి. కళా విద్య ఇతరుల పాఠ్యాంశాలు ఏవి? కళా విద్య మరియు ఇతర పాఠ్యాంశాలు. సో కళా విద్యలో ఇంకేమేమి ఉన్నాయని చూసినట్లయితే కళా విద్య శాస్త్ర విజ్ఞానం, కళా విద్య గణితం, కళా విద్య సామాజిక శాస్త్రాలు. సో కళా విద్యతో అనుసంధానంగా ఇన్ని రకాల విద్యలు అలాగే ఇన్ని రకాలైనవి ఒక పిల్లవాడికి అలవడతాయి అనే విషయాన్ని ఇక్కడ 28 బిట్లో మనం చూడొచ్చు. సో 29 బిట్ చూసినట్లయితే వివిధ రకాల పప్పెట్ల పేర్లు ఎన్నుకోండి. సో పప్పెట్స్ ఏవైతే ఉంటాయో పిల్లల్ని మనకి ఆకర్షించాలి, క్లాస్ రూమ్కి స్కూల్కి ఎక్కువ రోజులు తీసుకురావాలి లేదా స్కూల్ మానకుండా చూసుకోవాలనే విషయానికి చూసినట్లయితే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ కూడా ఈ కళా విద్య అనేది ఉపయోగపడుతుంది. ఆ కళా విద్యలోనే విజువల్ ఆర్ట్ ఏదైతే ఉందో పప్పెటరీ షో అనమాట. ఈ పప్పెటరీ షో అంటే చిన్న బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మల వల్ల పిల్లల్ని స్కూల్కి తప్పించుకునే విధానం గురించి చెప్తున్నారు అనమాట. సో వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. సో గ్లౌస్, రాడీ పప్పెట్స్, స్ప్రింగ్ పప్పెట్స్, షాడో పప్పెట్స్. గ్లౌస్ వేసుకొని ఆ వేళ్ళకి బొమ్మల్లాగా తయారు చేసి వేయడం, అలాగే స్ప్రింగ్స్తో తయారు చేసే పప్పెట్స్ ఉంటాయి. అలాగే షాడో పప్పెట్స్ అంటే నీడతోటి మన వేలుతోటి చేతులతోటి షాడో చేసి చూపించడం అనమాట. సో ఇవన్నీ పప్పెటరీ కింద వస్తాయి అనమాట. వాటిలో పేర్లు. సో ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సి అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో 30th బిట్ చూసినట్లయితే టెలివిజన్లో ప్రసారం చేయబడుతున్న పంచతంత్రం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? సో పంచతంత్రం అనే కథ ఇంతకుముందు ఈటీవీలో వచ్చినట్లుంది, ఈటీవీలో పెట్టినట్లున్నారు. సో పంచతంత్రం అనే స్టోరీ కూడా ఉంటుంది. సో ఈ పంచతంత్రం అనేది దేనికి సంబంధించింది అని చూసినట్లయితే సో ఇది పప్పెటరీ. సో పప్పెటరీ అంటే బొమ్మలతో చూపించేదే కదా. సో ఆన్సర్ వచ్చేసి గ్లౌస్ పప్పెట్స్, రాడీ పప్పెట్స్, పప్పెట్ షో, షాడో పప్పెట్స్. సో ఆన్సర్ వచ్చి పప్పెట్ షో అంటే బొమ్మలతోటి చూపిస్తారనమాట. కదిలే బొమ్మలు కాకుండా వాళ్ళు బొమ్మలు తయారు చేసి దాన్ని బట్టి చూపిస్తారు కాబట్టి అది పప్పెటరీ షో అవుతుంది. ఆన్సర్ వచ్చేసి సి, పంచతంత్రం అనేది పప్పెట్ షో. సో మీరు అది గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు దృశ్యకళల గురించి ఆన్సర్ ఒకవేళ అడిగినట్లయితే దృశ్యకళల గురించి ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి దృశ్యకళలు, ప్రదర్శిత కళలు అని చెప్పి దృశ్యకళల్లో పప్పెటరీ షో అలాగే మనం చూపించేవన్నీ రాపించి అలాగే ప్రదర్శించే కళల్లో మ్యూజిషియన్స్, డాన్సర్స్, పెయింటర్స్ ఇవన్నీ మనం రాయొచ్చు అనమాట. సో ఈ బిట్స్ ఏవైతే మీరు నేర్చుకున్నట్లయితే యూనిట్ 1 బ్లాక్ 1 కంప్లీట్గా 40 బిట్స్లో ఉన్నాయి. నేను ప్రతి బిట్ బై బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో మీరు డైరెక్ట్గా యూనిట్ 1లో వచ్చే ఏదైనా క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ ఇలానే చేయొచ్చు వీటి ద్వారానే. సో 31 బిట్ చూడండి. పదునైన సంభాషణతో, పద్యాలతో, విమర్శలతో సామాన్య ప్రజలను ఆకట్టుకొని ఆ ఇతివృత్తాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధానాన్ని ఏమంటారు?
సో ఏదైనా ఒక విషయం లేదా ఒక సంఘటన రీసెంట్గా ఇంతకుముందు రోజుల్లో అయితే పాతకాలంలో అయితే కథలు చెప్పుకునేవాళ్ళు. సో కథలు చెప్పుకున్న దాని తర్వాత వాళ్ళకి ఇంకా మంచిగా చూపించాలి, ఇంకా జరిగినట్టుగా కళ్ళ కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో నటన అనేది వచ్చింది. సో నటన అనేది వాళ్ళు నటన చేసి ఒక పర్సన్ ఎలాగ చేశాడు అక్కడ జరిగిన కథని వీళ్ళు యాక్ట్ చేసి చూపించడాన్ని నటన అంటారు. సో ఈ నటన అనేది ఒకళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధానం అనమాట. సో కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధానం ఏంటిదని చూసినట్లయితే ఆప్షన్ ఏ నటన అనేది కరెక్ట్ ఆన్సర్. సో 32 బిట్ చూడండి. దక్షిణ భారతదేశంలో ముఖ్యముగా ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన నృత్య రూపం. సో విజువల్ ఆర్ట్లో అంటే నృత్య రూపంలో ఏది, డాన్సింగ్ ఆర్ట్లో ఏది అని అడుగుతున్నారు. ప్రాచీనం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏది ఓల్డెస్ట్ అంటే పాతది నృత్య రూపం అంటే డ్యాన్స్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నట్లయితే ఆన్సర్ చూడండి. కూచిపూడి, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి కథాకళి, ఆప్షన్ డి పైవేవి కాదు. సో కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్లోని ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్ అనమాట భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అందులోను. సో కూచిపూడి అనేది ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్. సో 33rd బిట్ చూడండి. భరతనాట్యం ఎన్ని రకాలు సమ్మేళనం. సో భరతనాట్యం అనేది ఎన్ని రకాలు కలిపి భరతనాట్యం అయింది అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి సి. 3 టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ అన్ని కలిపి భరతనాట్యం అంటారనమాట. సో 34 బిట్ చూడండి. సరిగమ పదనిసలను ఏమంటారు. సో సరిగమ పదనిసను ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అష్టకం, ఆప్షన్ బి సరిగమ, ఆప్షన్ సి పదని, ఆప్షన్ డి స్వర అష్టకం. స్వర అనేది అష్టకం, సరిగమ పదనిసలు 8 ఉంటాయి కాబట్టి స్వర అనేది అష్టకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో 35th బిట్ చూడండి. భారతదేశంలోని ముగ్గురు కళాకారులు గురించి చెప్పండి అంటున్నారు. సో ముగ్గురు కళాకారులు మనం ఎప్పుడైనా చెప్పాలనుకున్నట్లయితే ఆప్షన్ ఏ వచ్చి త్యాగరాజు గారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారు, అలాగే ఆప్షన్ సి శ్రీ శ్యామశాస్త్రులు గారు. సో ఈ పైన చెప్పబడిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళాకారులుగా మనకు తెలిసిన వాళ్ళు, అలాగే అందరూ చెప్పదగిన పేర్లు అనమాట. సో ఆప్షన్ డి పైవన్నీ మనకి వస్తాయన్నమాట. అలాగే 36 బిట్ చూసినట్లయితే సాంప్రదాయక నృత్యాలు ఏవేంటివి అని అడుగుతున్నాం. మన సాంప్రదాయక నృత్యాలు, భారతదేశంలో ఉండే సాంప్రదాయక నృత్యాలు ఏవేంటివి. అంతరించిపోతున్న కళ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే చాలా వరకు తక్కువగా నేర్చుకుంటున్నారు. సో మన భారతదేశంలో ఉన్న కళలు, డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయి సాంప్రదాయంగా చూసినట్లయితే ఆప్షన్ ఏ కథాకళి, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి ఒడిస్సీ, ఆప్షన్ డి కూచిపూడి. సో ఈ 4 ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి సాంప్రదాయంగా వచ్చే డ్యాన్స్ ఫామ్స్ అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా రాయొచ్చు ఆన్సర్ కూడా. నాదం అంటే ఏంటిది. సో నాదం, సో దీని మీనింగ్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఆప్షన్ ఏ ఆప్షన్ బి 2 కలిపితే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సిలో ఉన్నది ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అనేది. సో ఆన్సర్ సి కరెక్ట్. నాదం, నా అంటే ప్రాణం, దా అంటే అగ్ని రూపం. ప్రాణం అనేది అగ్ని రూపంగా ప్రదర్శించేదే నాదం అని అంటున్నారు అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 38 ఆన్సర్ చూడండి. తాళాలు ఎన్ని రకాలు. తాళాలు అనేవి ఎన్ని రకాలు. తాళాలు అనేది 7 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మొత్తం కంప్లీట్గా మ్యూజిక్ గురించి ఈ బిట్స్ అనమాట. ఇప్పుడు 39 బిట్లో చూసినట్లయితే తరగతి బోధన కారణంగా బోధనకు డాష్ ఉపయోగించవచ్చు. సో కోడి గుడ్లు అని అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు పైన చెప్పినట్టు విజువల్ ఆర్ట్ ఏదైతే మనం చూపించేది పిల్లల్ని స్కూల్కి ఆకర్షించడానికి, స్కూల్లోకి రావడానికి, వాళ్ళని ఆకర్షింపచేయాలంటే వాళ్ళకి పప్పెట్రీ షో చేయాలని చెప్పాను కదా. సో ఆ పప్పెట్రీ షోలో ఒక ఆన్సర్ అనమాట నేను చివరిలో రాశాను ఇప్పుడు. సో కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని పగలగొట్టి వాటిలోంచి సొన తీసేసి ఆ గుడ్ల పైన బొమ్మలు వేసి వాటిని వేళ్ళకి తగిలించుకొని మనం పిల్లలకి ఆకర్షణంగా వాళ్ళకి డిఫరెంట్ బొమ్మలు వేసి వాళ్ళకి చూపించే విధంగా వాళ్ళకి ఆకర్షించేయడానికి తరగతి గదిలో విజువల్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని స్కూల్లో ఎడ్యుకేషన్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అలా అడిగినట్లయితే కోడిగుడ్లు యొక్క ఉంటాయి కదా ఆ డొల్లలు, వాటిని ఉపయోగించుకోవచ్చు కోడిగుడ్లు తరగతి గదిలో. సో ఈ మ్యాటర్ మీకు గుర్తుపెట్టుకున్నా కూడా ఆన్సర్లో రాయొచ్చు. సో ఎలాంటి తరగతి గదిలో ఎటువంటి బోధనా పద్ధతులు మీరు ఉపయోగిస్తారు అని అనుకున్నట్లయితే పప్పెట్రీ షో, కోడిగుడ్లు గుల్లలతోటి పప్పెట్రీ షో తయారు చేసి రాయొచ్చు. సో 48 బిట్ చూసినట్లయితే పెయింటింగ్స్ ఎన్ని రకాలు. పెయింటింగ్స్ అనేవి 5 టైప్స్ అనమాట. సో ఆ 5 టైప్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. నేను లైవ్ వీడియోస్
చేస్తాను. ఆ లైవ్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసి నా తరపు నుంచి మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు. నేను ఆ వీడియో చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. పెయింటింగ్స్ అనే 5 టైప్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 40 బిట్స్ తోటి కంప్లీట్గా ఈ బ్లాక్ 1 ఆర్ట్ ఎడ్యుకేషన్ కళా విద్యలో బ్లాక్ 1 అనేది ఆర్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ బ్లాక్ 2 అలాగే నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను MCQs. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటైర్ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే డిఎడ్ ప్రోగ్రామ్కి రాసున్నారో అప్లై చేస్తున్నారో 508 సబ్జెక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి మన వీడియోని. వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు అనేది ఛానల్కి కంట్రిబ్యూట్ చేయొచ్చు మని. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాండీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్, నేను ఛానల్లో మెటీరియల్ మీకు అనేది ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనేది ఆశించలేదు. సో మెటీరియల్ అలాగే లెసన్ ప్లాన్స్ అలాగే MCQs అన్నీ అప్లోడ్ చేశాను. సో ఛానల్ డెవలప్మెంట్ కోసం మీ కంట్రిబ్యూషన్ ఏదైనా చేసినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మినిమం 10 రూపీస్ నుంచి ఎంతైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యూపీఐ వాలెట్స్ నుంచి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి కూడా నాకు పేమెంట్ చేయొచ్చు. సో యువర్ కంట్రిబ్యూషన్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ.